అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎదిగిన నేత. బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకపోయినా అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో యావత్ దేశాన్ని ఆకర్షించిన వ్యక్తి. అన్నా హజారేతో కలిసి ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అంటూ భారీ ఉద్యమాన్ని నడిపారు. క్రమంగా రాజకీయాల వైపు మళ్లారు. ఢిల్లీలో కాకలు తీరిన కాంగ్రెస్ బీజేపీని ఓడించి రాజదండం చేపట్టారు. మరి బిందువుగా మొదలై సింధువుగా మారిన కేజ్రీవాల్ ఇప్పుడు కటకటాలకు వెళ్లటానికి దారితీసిన పరిస్థితులేంటి? కేజ్రీవాల్ రాజకీయ జీవితంలో ఇదో మాయని మచ్చగా మిగిలిపోతుందా? దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా సాగుతోన్న రోజులవి. అన్నా హజారే పేరు దేశమంతా మార్మోగిపోతోంది. దేశానికి లోక్పాల్ కావాల్సిందే అని హజారే రోడ్డెక్కారు. అవినీతి భూతానికి అంతం పలకాల్సిందే అన్నారు. దీంతో అప్పట్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒక సునామీలా మొదలైంది. అంతా అడుగులో అడుగు వేశారు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ సంస్థ ఆవిర్భవించింది. సీన్ కట్ చేస్తే ఒకసారి 2006కు వెళ్దాం. అప్పటిదాకా అరవింద్ కేజ్రీవాల్ ఎవరో జనానికి తెలియదు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో పనిచేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాయింట్ కమిషనర్ గా ఉన్నారు. ఉద్యోగానికి వెళ్లటం, పని చూసుకుని రావటం ఇదే రోజువారీ జీవితం. కానీ అన్నా హజారే ఉద్యమంలో కేజ్రీవాల్ జతకట్టాక సీన్ మారిపోయింది. ఐఆర్ఎస్ కు రిజైన్ చేశారు. అవినీతి తరిమేయాల్సిందే అంటూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడిలా ఇంతలో ఎంత మార్పు! అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇదిగో ఇలా ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని ఈడీ అరెస్టు చేసి తీసుకెళ్లింది. సరే, కేజ్రీవాల్ తప్పు చేశారా, ఒప్పు చేశారా? ఇవన్నీ న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. ఈడీ అరెస్టు చేసినంత మాత్రాన దోషి కాదు. కేవలం నిందితుడిగా అనుమానంతో చేసిన అరెస్టిది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఈడీ చెబుతున్నదేంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఉందని, అందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని అంటోంది. వాటిని కోర్టులో రుజువు చేయాల్సి ఉంటుంది. అది తరువాతి సంగతి. కానీ కేజ్రీవాల్ రాజకీయ జీవితం ఎలా స్పీడ్గా ఎదిగిందో, ఇప్పుడు అరెస్టుతో అంతే వేగంగా ఆయన అవినీతిపై చేసిన పోరాటాన్ని జనంలో డైల్యూట్ చేసేలా మారిపోయింది. రాజదండం చేతికొస్తే అంతా ఒక్కటే అన్న భావన జనంలో కలిగేలా పరిణామాలు మారుతున్నాయి. ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్ కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో పనిచేశారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత కూడా. సమాచార హక్కు చట్టంపై, లోక్పాల్ ఏర్పాటుపై కేజ్రీవాల్ పోరాటం చేశారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కేజ్రీ. మహామహులు, జనంలో ఎంతగానో క్రేజున్న వారికే సాధ్యం కాని రికార్డులు సృష్టించారు. సామాన్యుడిగా వచ్చారు, అసామాన్యుడిగా ఎదిగారు. చెప్పాలంటే దశాబ్దం క్రితం వరకు కేజ్రీవాల్ క్రేజే వేరు. కానీ ఇప్పుడు అవన్నీ ఈడీ అరెస్టుతో ప్రశ్నార్థకంగా, ఒక రకంగా చెప్పాలంటే సందిగ్ధంలో పడిపోయాయి. ప్రశ్నలను తెరమీదకు తెచ్చాయి. రాజకీయం ఒక చదరంగం మాదిరే. ఇంకా చెప్పాలంటే వైకుంఠపాళి మాదిరి. ఎక్కడ తప్పటడుగు వేసినా కథ మారిపోవటం ఖాయం. ఇప్పుడు అదీ ప్రమాదమంచున కేజ్రీవాల్ ఉన్నారు.
కోర్టులో నిజం నిరూపించుకుంటేనే బయటపడ్డట్లు, లేకపోతే రాజకీయంగా చాలా ఇబ్బందులకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. సరే, అరవింద్ కేజ్రీవాల్కు దేశవ్యాప్తంగా క్రేజ్ రావటానికి ప్రధానంగా అవినీతి వ్యతిరేక ఉద్యమమే బలంగా పనిచేసింది. కేజ్రీవాల్ అంటే సింప్లిసిటీ అంటే కేజ్రీవాల్ అన్నంతగా పేరు పడింది. అలా ఉండటం కూడా కేజ్రీవాల్ క్రేజ్ పెరగటానికి కారణమైంది. చుట్టూ పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ, అడుగడుగునా నౌకర్లు, ఇలాంటి వాటికి దూరంగా ఉండటం కామన్ మ్యాన్ను కేజ్రీవాల్కు కనెక్ట్ చేసింది. చివరకు తన పిల్లల పుట్టినరోజులను కూడా జరపటానికి ఇష్టపడరు అన్న టాకుంది. రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై తక్కువ కాలంలో జాతీయ పార్టీగా ఎదిగింది. పంజాబ్లోనూ అధికారం చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో పాగా వేసేందుకు ఆప్ స్పీడ్ పెరిగిన టైంలోనే కథ మారిపోయింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎంత వేగంగా జనాన్ని ఆకట్టుకున్నారో అంతే స్పీడ్గా అవినీతి ఆరోపణల్లో ఆప్ కూరుకుపోయింది. ఇప్పుడు నిజం నిరూపించుకునే బంతి వారి కోర్టులోనే పడింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసుపై సీఎం కేజ్రీవాల్ మొదటి నుంచి ఓ మాట చెబుతూ వస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపితంగానే ఆరోపిస్తూ వచ్చారు. తమ పార్టీ నేతలను బీజేపీలో చేరాలని ప్రలోభాలకు గురిచేశారన్నారు. మాట వినకపోవటంతోనే ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని మొదటి నుంచి వినిపిస్తున్నదే. అంటే ప్రజల్లో కానీ ఆలోచించే విధంగా చూస్తే ఒక సంభ్రమము, ఆశ్చర్యము కలుగుతుంది ఖచ్చితంగా. ఏ వ్యక్తి అయితే లోక్పాలు, జనలోక్పాలు ఇలాంటి బిల్లులు రావాలి, అవినీతి అంతమొందాలి అని చెబుతున్నప్పుడు ఈ విధమైన ఆరోపణలు రావడము అన్నది జనరల్గా జనసామాన్యంలో ఒక వ్యక్తి మీద ఉన్న అవగాహన ఏదైతే ఉంటుందో, వారి మీద ఉన్న ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, వారి మీద ఏదైతే అభిప్రాయం ఉంటుందో, ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఒకసారి ప్రజలు వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా తయారవుతుంది. ఆ తర్వాత ఇది యాక్చువల్గా చాలామంది పొలిటికల్ బేసిస్ మీద, పొలిటికల్ మోటివ్స్తో చేశారన్నది కూడా ఒకటి. కాబట్టి ప్రజల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఈ విధంగా, లేకుంటే రాజకీయ పరంగా కూడా ఈ అరెస్టు జరిగిందన్న చర్చ కూడా చాలా చోట్ల జరుగుతోంది. అందువల్ల మనకు ఈ కేసులో వారి మీద ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నవి ప్రస్తుతమైతే మన దగ్గర లేవు. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరే ఉంది. ఆ తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారో అన్నది కూడా చూడొచ్చు. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ అడిగినప్పుడు ఆ రిమాండ్ కాపీ వస్తుంది. ఆ కాపీలో కేజ్రీవాల్ గారి ఆపోజిట్గా, విరుద్ధంగా ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఏ విధమైన ఎవరు ఏం చెప్పారన్న విషయాలు కూడా నిర్గమితమవుతాయి. కాబట్టి అవి మనం చూడాల్సిన విషయాలు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన ఆప్ అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి చేశారన్న అభియోగాలపై మొదట సోమ్నాథ్ భారతి, ఆ తరువాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తరువాత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడిభుజంగా ఉన్న మనీష్ సిసోడియా గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టయ్యారు. ఏడాది దాటినా ఇప్పటికీ బెయిల్ రాలేదు. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆప్ నేషనల్ కన్వీనర్ గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఆప్ ఏర్పాటుకు అన్నా హజారే ఉద్యమంలోనే పునాదిరాయి పడింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటి వాళ్లు పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమ్నాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. దేశ ప్రజలు వీరిపై విశ్వాసముంచారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి, ఆయన విధానాల పట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటి వారు గుడ్ బై చెప్పేశారు. చెప్పాలంటే ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. సీఎం కేజ్రీవాల్ అరెస్టయ్యారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన సిసోడియా ఇదే కేసులో జైల్లో ఉన్నారు. కీలక నేతలంతా జైలుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్లలో అతిషి పార్టీలో కీలకంగా మారారు. రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్ వంటి లీడర్లు కీలకంగా ఉన్నారు. గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆప్ రాజకీయం ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.